తీసుకో. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఓ, ఫుడ్ కోర్ట్ నీ డ్రీమ్ కదా? నాకు రీసెంట్గానే కదా జాబ్ వచ్చింది. అప్పుడే లోన్ ఎవడో ఇవ్వడు. ఒకవేళ బిజినెస్లో లాస్ వస్తే రిస్క్లో పడతాం. మళ్ళీ మన మ్యారేజ్ టైంలో సెట్ అవ్వకపోతే కష్టం. రిస్క్ లేనిదే లైఫ్లో మిగిలేది రస్క్ మాత్రమే. నేను సిల్లిగా అనట్లేదు. నేను కూడా. నీకో స్టోరీ చెప్పనా? రాముడు మంచి బాలుడు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ రాము సిటీకి వచ్చాడు, తన భార్య ఇంకొక చిన్న పాపతో. సో సిటీకి వచ్చాక ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడు కదా, ఆ చిన్న పాపకు అసలేం గుర్తులేదు, అసలేం తెలియదు. కానీ అనుకోకుండా సడన్ గా ఒకరోజు యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో తన భార్య చనిపోయింది. బిజినెస్లో కూడా చాలా లాస్ వచ్చింది. ఏం చేయలేని సిచ్యువేషన్. తన కళ్ళ ముందే తన కన్న కూతురి భవిష్యత్తు భారాన్ని కూడా బాధ్యత అనుకొని రిస్క్ చేసి మరీ రియల్ ఎస్టేట్లోకి దిగాడా రాము. ఇప్పుడు హైదరాబాద్లో లావణ్య గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్కి చైర్మన్గా ఉన్నాడు ఆ రాము. నా రామారావు, మై హీరో. ఆద్మీ కా రిస్క్ జ్యాదా బాస్. నా కూతురు నన్ను బాగా అర్థం చేసుకుందన్నమాట. నేను పడ్డ కష్టాన్ని గుర్తించింది. ఎంతైనా అల్లరి పిల్లే. ఎప్పుడూ అల్లరి చేసే తను ఇంత మోటివేషన్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు సార్. వాళ్ళ నాన్న కూడా నేను ఎప్పుడు చూడలేదు సార్, ఫోటోల్లో కూడా. కానీ ఆయన నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్గా మిగిలారు సార్. ఇన్ఫ్యాక్ట్ దీనికి అసలు నాకు లోన్ హాఫ్ సెట్ అయింది. రిమైనింగ్ అంతా ఆయన ఇచ్చిందే. నాన్న మరేమో ఓహో, ఇందులో సగం నాదే అన్నమాట. నా దానికి నేనే ఫ్రాంచైజీ గురించి అడుగుతున్నానా వీడిని? ఎవడైనా పెళ్లికి కట్నం ఇస్తారు, నేనేంటి ప్రేమించుకోవడానికి కట్నం ఇచ్చాను. సూపర్. ఇప్పటికీ నేను జాబ్ చేస్తున్నాను సార్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదంతా జాబ్ చేస్తూనే మేనేజ్ చేస్తున్నాను సార్, విత్ హర్ సపోర్ట్ ఓన్లీ. ఇప్పుడు చెప్పండి సార్, తను కాల్ చేస్తే ఆ మాత్రం అటెన్షన్ ఇవ్వడంలో తప్పేం లేదు కదా? ఇందాక మీరు అన్నారు కదా డీప్కి వెళ్తే బ్రేక్ అవుతామని. కానీ డీప్గా వెళ్తేనే విడదీయనంతగా కలిసిపోతాం. ఇప్పుడు మేము అదే సార్. హే హాయ్. హే, నీకో సర్ప్రైజ్. సర్ప్రైజ్? అరే, ఇంత అమౌంట్ నా కోసం? నీకు మళ్ళీ స్పెషల్గా కట్నమేమి ఇవ్వనులే, ఇదే అనుకో. అసలు నీకెందుకే నేనంటే అంత ఇష్టం? నువ్వు నన్ను ముట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు నా చంద్రుడివి. సముద్రం లాంటి నా మనసులో వచ్చే ఆటుపోట్లని ఆపేది నువ్వే, ప్రశాంతతనిచ్చేది నువ్వే. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. మరి నేనంటే నీకెందుకు అంత ఇష్టం? అసలు నేను ఏపు చేయకపోయినా నిన్ను చూస్తే మాత్రం చాలు, నా ఇంట్రెస్ట్ అలా పెరిగిపోతూ ఉంటుంది.
అసలు నా జీవితంలో నా ఏజ్ నీపై ఉన్న ప్రేమ అస్సలు తగ్గవు, ఎప్పుడు పెరిగిపోతూనే ఉంటాయి. యా అంత ఇష్టం సార్ ఒకరికొకరు అంటే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, వీఆర్ లివింగ్ ఫర్ ఈచ్ అదర్. లోకమే గుర్తుకు రాని ప్రేమనే చూపించావే, నా కలే నెరవేర్చావే, ఆనందంలో ఉంచావే. కష్టమే దూరం చేసే సైన్యమే ఎప్పుడు నీవే, పక్కనే నువ్వే ఉంటూ మార్చేసావే నా లోకం. బాధలో ఉన్నా హాయిలో ఉన్నా అమృతం లాంటి ప్రేమ పంచావే. కోరేదేమీ లేదింకా నువ్వు నేను బంధంగా మారి రోజు అందంగా కలిసుందామే చెలియా. నింగి నేల జాబిల్లి ఉన్నాళ్ళు నీతోనే ఉంటానంటే ఓకేగా, అనుమతి అడగనుగా. లలిత్ సార్ ఒకసారి ట్రారా. సార్ 1 minute. హలో నాన్న ఎక్కడున్నారు? నేను జూబ్లీ హిల్స్లో ఉన్నాను రా. అవునా, సరే నాన్న, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. ఈవినింగ్ నాకు కొంచెం లేట్ అవ్వచ్చు. ఎక్కడికి? మేడ్చల్ నాన్న. ఓహో ఓకే అమ్మా. చెప్పవే. స్టార్ట్ అయ్యావా? క్యాబ్ బుక్ చేసుకుంటా, ఆఫీస్ కాల్ ఉంది. క్యాబ్ లేదు, ఏం లేదు, నేనే వస్తా. నాకు అక్కడే వెయిట్ చేయి. ఎందుకని దూరం నుంచి? పక్కనే ఉన్నాను, వస్తున్నా. నాకు 5 minutes. సరేనే, ఈలోపు నేను అకౌంట్స్ క్లియర్ చేసుకుంటాను. ఓకే సార్. సార్ తను వస్తూ ఉందండి, చూసి వెళ్తాను. ఓకే సార్. రమేష్ సార్. క్లీన్ ద టేబుల్. ఓకే సార్. రేపు క్యాటరింగ్ ఉంది, మర్చిపోకు. ఓకేనా? యా. హే వచ్చావా? ఏం తింటావు? నువ్వు అడిగేదేంటి, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. ఇంకా రావట్లేదేంటి? నేనే నీకు మెసేజ్ చేస్తా. ఓకే? హే నిన్ను ఒకళ్ళు అడిగారే. నన్ను అడిగారా? యా, మన లవ్ స్టోరీ చెప్పాను. అతను నేను కలుస్తాన్నాడు, పదా పరిచయం చేస్తా. రా. సార్ తినే మై లవ్ లావణ్య, నా తింగర బుచ్చి. హాయ్ అంకుల్. నాన్ననా? నాన్న
లావణ్య రమార లావణ్య రమార